వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. నిన్న మొన్నటి దాకా అధినేత దగ్గర ఆయనకు ఎదురులేదు. ఆ మాజీ ఎమ్మెల్యే ఏం చేసినా జగన్ కూడా రైట్ చెప్పారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. పార్టీ అధిష్టానం ఆయన్ని పక్కన పెట్టేసింది. దీంతో మద్యం కుంభకోణం కేసులో జైలు జీవితం గడుపుతున్న ఆయన ఒంటరివాడయ్యాడు. మరోవైపు పార్టీలో పదవులు పీకేశారు. పార్టీలో ఆయన భవిష్యత్ ఏంటి? ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడ్డట్లేనా? చంద్రగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె తన నియోజకవర్గంలోనే ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో వైసీపీ అధిష్టానం కూడా ఆయనకు ప్రాధాన్యం ఇచ్చింది. వైసీపీ అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు పడ్డంతో గత 5 ఏళ్లు పార్టీలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు సాగింది. వైసీపీ అధికారంలో ఉండగా సర్వేల పేరుతో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు నివేదికలిచ్చేవారు. ఆ నివేదికల్లో పార్టీ వాస్తవ పరిస్థితి ఎప్పుడూ అధినేత ముందు పెట్టేవారు. మళ్లీ అధికారం మనదేనని అధినేతకు నివేదికలిచ్చారనే విషయంపై ఓటమి తర్వాత పార్టీలో చర్చ జరుగుతోంది. అధినేతకు దగ్గరయ్యేందుకు మిగిలిన నేతలకు భిన్నంగా కొత్త పంథాలో వెళ్లేవారు చెవిరెడ్డి. ప్రతి సంక్రాంతికి ఉగాదికి జగన్ ఇంటి పక్కనే గుడి సెట్టింగులు వేసేవారు. సీఎం హోదాలో జగన్ అక్కడే వేడుకల్లో పాల్గొనేవారు. ఈ సెట్టింగ్లు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒక రకంగా హిందువుల్లో వైసీపీపై కొంత వ్యతిరేకత రావడానికి కూడా చెవిరెడ్డి గుడి సెట్టింగులు ఒక కారణమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లాతో ఎలాంటి సంబంధం లేకపోయినా అధిష్టానంతో ఉన్న సాన్నిహిత్యంతో ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు చెవిరెడ్డి. ప్రకాశం జిల్లా వైసీపీ ముఖ్య నేతలు వ్యతిరేకించిన పార్టీ పెద్దలను తప్పుదోవ పట్టించి ఆయన తన పంతం నెగ్గించుకున్నారంటారు. దీంతో వైసీపీకి పట్టున్న జిల్లాలో కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చాయనేది పార్టీ ఇంటర్నల్ టాక్. ఎన్నికల ముందు వరకు వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితంగా మెలిగారు చెవిరెడ్డి. అయితే లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి అరెస్టు తర్వాత పార్టీ ఆయన్ను పట్టించుకోవడం మానేసిందంట. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకెళ్లిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి వారిని బెయిల్పై బయటికి తెచ్చేందుకు పార్టీ నాయకత్వం న్యాయపరంగా రాజకీయంగా అన్ని ప్రయత్నాలు చేసింది. దీంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి బెయిల్పై బయటకొచ్చారు. కానీ చెవిరెడ్డి మాత్రం ఇంకా మద్యం కేసులో జైల్లోనే ఉన్నారు. మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కబెడుతున్న వీడియో ఒకటి ఆ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. వైసీపీని ఈ వీడియో రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసింది. ఆ డబ్బంతా లిక్కర్ స్కామ్లో వైసీపీ నేతలు దోచుకున్నదే అంటూ అధికార పార్టీ నుంచి తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మద్యం కేసులో జూన్ 17న అరెస్ట్ అయ్యారు. దాదాపు 4 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. గతంలో వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా వివిధ కేసుల్లో జైలుకెళ్లారు. వైసీపీ అధినేత స్వయంగా జైలుకెళ్లి వాళ్లను పరామర్శించారు. కానీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డిని మాత్రం అధినేతతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలెవరూ ఇంతవరకు పరామర్శించలేదు. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేందుకు అత్యుత్సాహంతో చెవిరెడ్డి చేసిన పనులు లిక్కర్ కేసు విచారణలో ఉండగానే ఆయన అనుచరుడు వీడియో బయటకు రావడం, ఇక విచారణ సందర్భంగా కోర్టు పరిసరాల్లో హంగామా లాంటివి వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయంట. దీంతో చెవిరెడ్డి విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పార్టీ వర్గాలు అధినేతకు చెబుతున్నాయని టాక్. మద్యం కేసులో అరెస్టుకు ముందు వరకు చెవిరెడ్డి వైసీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
సీనియర్ నేత సాంబశివారెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జ్ బాధ్యతలిచ్చారు. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై బయటకొచ్చినా తిరిగి ఆయనకు పార్టీ పదవులు దక్కే అవకాశం లేదు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇక ముందు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వకూడదని జగన్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్క మిథున్ రెడ్డి విషయంలో మాత్రం మినహాయింపిచ్చారంట. కానీ చెవిరెడ్డికి ఆ ఆప్షన్ లేనట్లే అంటున్నారు. దీంతో చెవిరెడ్డికి రానున్న రోజుల్లో పార్టీలో గడ్డు కాలం తప్పదని టాక్. బెయిల్పై బయటకొచ్చాక చెవిరెడ్డి విషయంలో అధినేత నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలంటున్నాయి వైసీపీ వర్గాలు.